సిద్దిపేట జిల్లాలో కలకలం రేగింది. జిల్లా కలెక్టర్ గన్మ్యాన్ ఆకుల నరేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిన్న కోడూరు మండలం రామునిపట్టలో ఈ ఘటన జరిగింది. భార్య రోజువారీ విధులు ముగించుకుని ఇంటికి వచ్చే సమయంలో 9 AM పిస్టల్ని తెచ్చుకున్నాడని చెప్తున్నారు. ఇంటికి రాగానే భార్య చైతన్య, కుమారుడు రేవంత్, కుమార్తె హిమశ్రీని పిస్టల్తో కాల్చి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమంటున్నారు. సిద్దిపేట జిల్లాలో కలకలం రేగింది. జిల్లా కలెక్టర్ గన్మ్యాన్ ఆకుల నరేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిన్న కోడూరు మండలం రామునిపట్టలో ఈ ఘటన జరిగింది. రోజువారీ విధులు ముగించుకుని ఇంటికి వచ్చే సమయంలో 9 MM పిస్టల్ తెచ్చుకున్నారని చెబుతున్నారు. ఇంటికి రాగానే భార్య చైతన్య, కుమారుడు రేవంత్, కుమార్తె హిమశ్రీని పిస్టల్తో కాల్చి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణంగా చెబుతున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాము జాయిన్ అవుతున్నారు. రాము, చాలా విషాదకరం, చిన్న పిల్లలు కూడా కాల్చి చంపారంటే అంత కష్టం ఏమొచ్చింది? కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? అయితే సతీష్, సిద్దిపేట జిల్లాలో గన్మెన్ తన పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన అయితే జిల్లాలో కలకలం రేపుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క సంఘటన స్థలానికి అయితే పోలీసులు చేరుకొని పరిశీలిస్తున్నారు. అయితే అదేవిధంగా ఇప్పుడు సిద్దిపేట జిల్లాలోని చిన్న కోడూరు మండలంలో ఉన్నటువంటి రామునిపట్ల గ్రామానికి చెందినటువంటి ఈ యొక్క నరేష్ ఇప్పుడు ప్రస్తుతం అయితే కలెక్టరేట్ లో పిఎస్ఓ అయితే ఈయన విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రతి రోజులాగే డ్యూటీ కంప్లీట్ చేసుకుని అయితే ఇంటికి వెళ్ళిన పిదప అక్కడ తన పిల్లలను ప్లస్ తన భార్యను కూడా గన్తో కాల్చి చంపడము చాలా విషాదకరంగా అయితే మారింది. అదే విధంగా వాళ్ళ పిల్లలను, భార్యను కాల్చి చంపిన తర్వాత తాను కూడా అదే గన్నుతోనే అయితే ఈయన షూట్ చేసుకున్నటువంటి పరిస్థితి. పూర్తిగా సమాచారం అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే పూర్తిగా ఆర్థిక ఇబ్బందులతోనే ఈ యొక్క ఆత్మహత్య చేసుకున్నాడు అన్నట్టుగా అయితే మనకు అక్కడ తెలుస్తుంది. మొత్తానికైతే అక్కడ పోలీసులు అయితే ఈ యొక్క సంఘటన స్థలానికి చేరుకొని క్లోజ్ టీమ్ కూడా ఇక్కడ పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సింది సతీష్. థ్యాంక్ యూ రాము.